హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చికెన్ కర్రీ చేద్దాం. అంటే తొందరగా ఈజీ ప్రాసెస్లో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 10 నిమిషాల్లో చికెన్ కర్రీ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, 2 బిర్యానీ ఆకు, అలాగే ఒక ఇలాచి, ఒక 3-4 లవంగాలు వేసుకొని దీంట్లోనే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని అడుగంటకుండా కలుపుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని తగినంత పసుపు కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి కలుపుకొని కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోండి. ఇలా పీసులకు ఆయిల్ పట్టేలాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. మూత తీసి తగినంత కారం, గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారా, వాటర్ అన్నీ పైకి వచ్చేసినాయి కదా. ఇలా వాటర్ పైకి వచ్చిన తర్వాత కాస్తంత ధనియా పౌడర్, దీంట్లోనే చికెన్ మసాలా మిక్స్ చేసుకొని అంటే కాస్తని ఒక చాయ్ కప్ నిండా వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. చాలా సింపుల్ వేలో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత తీసుకొని తగినంత సాల్ట్, కాస్తంత కొత్తిమీర, అలాగే కస్తూరి మెంతి కాస్తంత వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి దింపేసుకున్నారంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. 10 మినిట్స్లో రెడీ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ప్రాసెస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినా నచ్చకుండా ఏదో ఒక కామెంట్ చేయండి.